పవన్ కళ్యాణ్ గారిని కానీ జగన్ అన్న కానీ ఎవరిని ఏం అనట్లేదు. అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ సైడ్ తిరిగాము, చెప్తున్నా కదా, నేను కూడా తిరిగాను, వాళ్ళ సైడ్ తిరిగాము. ఎందుకు తిరిగాము? అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే అందులో మనం ఒక్కరం ఉంటాము అన్న ఆలోచనతోనే లేడీస్ తిరిగాం. లేడీస్ ఒక 10 మంది తిరిగి చీరలు ఇప్పేశారు. చెప్తున్నా, ఆ ఊర్లో పార్వతీపురం సైడ్ దగ్గర లేడీస్ చీరలు గుంజినా సరే పోనీలే, వాళ్ళ కోసం పనిచేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్న ఆలోచనతోని మేము అలాగే ముందుకెళ్ళాం. ఎవరు? జగన్ అన్న దాంట్లో మేము పని చేసిన పవన్ కళ్యాణ్ దాంట్లోకి వచ్చాం. ఎందుకంటే దేనికి వచ్చామని కూడా చెప్తాం. జగన్ అక్కడ ఉన్నప్పుడు తప్పు చేయలేదు, పృథ్వీరాజు తప్పు చేయలేదు, అది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, చాలా మందికి తెలుసు తప్పు చేయలేదు అని. కావాలని ఇరికించేసి అతన్ని ఎలాగ చేయాలి, ఏం చేయాలని ఎలాగ అతన్ని ఇరికించారని చెప్పి ప్రతి ఒక్క మనిషికి తెలుసు. కానీ అది బయటికి చెప్పలేరు, ఎందుకంటే పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, మనం చేసుకుంటే బతికే వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడు అంటే మనకి ఇష్టమే, ప్రతి ఒక్కరికి ఇష్టమే అబ్బా. ఎందుకు అంటే మన ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి, వాళ్ళ జగన్ అన్న వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి అందరికీ ఇండ్లు కట్టించారు, అన్నం పెట్టారు, మా తండ్రులకి మా తాతలకి అందరికీ బాగా చేశారని వాళ్ళంటే ఒక అభిమానం తప్ప వాళ్ళంటే మాకు ఒక పిచ్చి ఎర్రి కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మా ఇంటి రెంట్ కట్టరు, ఎవరు మా ఇంటి రెంట్ కట్టారు. మా ఆయన హాస్పిటల్లో పడ్డాడు, ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు. షూటింగ్లు లేకుండా మేము అప్పులు చేసుకొని బతుకుతున్నాం, మెల్లోవి తాలుబొట్లు చైన్లు అమ్ముకొని ఇంట్లో ఉంటున్నాం. ఈ ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా అమ్మతోటి చెప్తున్నాను, నేను నమ్మే భగవంతుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఇంటి రెంట్ కట్టుకోలేదు మేము. ఇంటి రెంట్ కట్టుకోకుండా మెల్లోవి చైన్లోవి తాకడ పెట్టుకొని, పిల్ల చైన్లు తాకడ పెట్టుకొని మేము ప్రచారంలో తిరిగాం. వాళ్ళ దాంట్లో తిరిగాము. జగన్ అన్న దాంట్లో తిరుగుతున్నప్పుడు 400 గజాల ల్యాండ్ నేను అమ్మాను. ల్యాండ్ అమ్మేసి నేను సొంతంగా ఖర్చు పెట్టి తిరిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంత అని నేను ఇచ్చిన, నా చేతులతో నేను ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? రావాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని. కానీ ఏం చేశారు? లాస్ట్కి మా మీద తడిగుట్టేసి, మా ఆయన జీవితం మీద నిప్పు వేసి, ఆయన కడుపు మీద కొట్టి మా అందరి జీవితాలు పాడు చేసి, నా కూతురు ఒక సినిమా చేస్తే మీ నాన్న వెనక పట్టుకుంటా నువ్వు ముందు పట్టుకుంటావా అని మాట్లాడిన మనుషులు ఉన్నారు, అలాంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళకి అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఉంటారు. నేను ఇంతకుముందు నేను మీడియా ముందుకు రాలేదు, ఎప్పుడు నా సినిమా కూడా నేను మాట్లాడలేదు. నిజం చెప్తున్నా, నా సినిమా కూడా మాట్లాడంటే నేను మాట్లాడినాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా బాధేస్తుంది నాకు. చాలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారా భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. సినిమా ఫీల్డ్, రాజకీయంలో దేవుడి దగ్గర ఎవ్వరికి రాని అవకాశం మా ఆయనకు వచ్చింది. మా ఆయనకు వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ వెంకన్న బాబుని దర్శనం చేపించి మంచిగానే ఉన్నాం. కానీ ఎవరికి అన్నుబడిందో, ఎవరు టార్గెట్ చేశారో తెలిసినా చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే నాది చిన్న కుటుంబం, ఆడపిల్లలు. నాకు ఎవడో వచ్చి మధ్యరాత్రి వచ్చి కొట్టి చంపేస్తాం, మేమేం చేస్తాం మీరు చెప్పండి. నేను ఒక రెంటింట్లో ఉంటున్నా, ఇంతవరకు పృథ్వీరాజ్కి సొంత ఇల్లు లేదు, నెలకు 50,000 కట్టుకుంటున్నా కుక్కలం పెట్టుకొని. అపార్ట్మెంట్లో 20,000కు నేను ఉండొచ్చు, మూగజీవాళ్ళకి అన్నం పెట్టుకుంటూ. రెంటింట్లో నేను గడుపుతున్నా. రాజకీయ నాయకులు ఈయనకు సినిమా రాజకీయం పిచ్చి అంటే సరే, ఆయనతో పాటు మనం కదా అని చెప్పేసి ఆయనతో పాటు మేము ఇదన్నీ చేస్తే లాస్ట్కి నా బిడ్డని సినిమాలలో రాకుండా, అవకాశాలు లేకుండా, ఒక సినిమా నేను అప్పు సప్పు చేసి సినిమా చేసి అది రాకుండా చేశారు, అవన్నీ చేశారు. అయినా సరే భరించుకొని ఉంటున్నా. కానీ ఇప్పుడు వచ్చేసి 11 అని మాట్లాడితే 11 అన్నంత మాత్రాన మీకెందుకు అంత రోషం వచ్చింది? 11 అని మనం మాట్లాడొద్దా? ఇంకా 11 అంటే మీరు గొర్రెలా ఏమన్నా? ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తున్నారో, ఎవరు కామెంట్స్ పెడుతున్నారో, ఎవరు తెల్లందాకా ఫోన్లు చేస్తున్నారో, మీరంతా గొర్రెలు కాదు కదా. గొర్రెలకైతేనే కోపం వస్తుంది కదన్నా. చెప్పండి, నేను తెలంగాణలో పుట్టి పెరిగిన, ఓకేనా, సచ్చినా బతికిన తెలంగాణలో. కానీ నేను ఆంధ్రోని చేసుకున్నా, కానీ మమ్మల్ని ఇంత బాధ పెట్టొద్దు కదా. కాదన్న, బాధ పెట్టద్దు కదా. ప్రతిదీ ఆయన ఏదన్నా పృథ్వీరాజ్ అంటే టార్గెట్. ఎందుకో చిరంజీవి గారికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏమన్నారు? మాట చెప్తున్నా, పెద్ద వాళ్ళకి ఉన్నారు కానీ వాళ్ళని ఏమన్నారు? ఎందుకంటే అన్న కోసం చిరంజీవి అన్న, రామ్ చరణ్ అన్న, ఎవరు ప్రభాస్ అన్న, అందరూ అన్నలు అని చెప్పేసి వాళ్ళలాగా మా అవ్వకపోయినా వాళ్ళ కాళ్ళ దగ్గర కొంచెం బతుకుతాం అన్నట్టు మీ సినిమా ఫీల్డ్కి వచ్చాం. ఎక్కడో తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడ వచ్చి సినిమా ఫీల్డ్లో మీ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి, కంపెనీ ఆర్టిస్ట్ నుంచి అలాగ వచ్చేసి ఏదో పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఇందులో నేను రన్ చేస్తున్నాం. ఎందుకంటే సినిమా అంటే ఒక పిచ్చి, అందులో ఇది తప్ప మాకు వేరే ప్రపంచం లేదు, వేరే ప్రపంచం లేదన్న మాకు.
మేము బతకలేము ఇప్పుడు. అప్పుడు రాజకీయంలో వచ్చేసి జీవితం మీద కొట్టారు, ఇప్పుడు కడుపు మీద